నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? సూపర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి. మై హోమ్ పూజ అంటే ఫస్ట్ ఇప్పుడు మీరే తీసుకున్నట్టు, అది కూడా 29 lakhs పెట్టి తీసుకున్నారు. లాస్ట్ 24 లాస్ట్ ఇయర్ 25 వచ్చిందండి. హైయెస్ట్ బిడ్ మనదే మై హోమ్ పూజ హిస్టరీలోనే. హైయెస్ట్ బిడ్ ఈసారి మనం తీసుకున్నాము 29 lakhs. 29 lakhs దేవుడి దయతో మనకు దక్కింది. ఓకే, బిగ్ కంగ్రాచులేషన్స్ టు యు సార్. థ్యాంక్ యూ అండి, చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అండ్ మీ పేరు కూడా గణేష్ కదా? నా పేరు కూడా గణేష్. మా అమ్మ నాన్నకి చాలా చాలా ఇష్టమైన పేరు గణేష్. గణేష్ టెంపుల్ ఉంది మాది ఖమ్మం జిల్లా ఇల్లందు స్టేషన్ బస్తీలో గణేష్ టెంపుల్. జనరల్గా మీకు అన్ని చోట్ల కూడా గణేష్ టెంపుల్స్ ఉంటాయి మేడం. మా కాడ వచ్చేసి ఏంటంటే లక్ష్మీ గణపతి టెంపుల్, అమ్మవారు కూడా ఉంటారు. లక్ష్మీ గణపతి టెంపుల్ మా దగ్గర మాత్రమే ఉంది, స్టేట్లో ఎక్కడా లేదు. అది ఇల్లందులోని స్టేషన్ బస్తీలోనే ఉంది. అది ప్లేస్ కూడా మేమే ఇచ్చాము, మేమే ఓన్గా కన్స్ట్రక్షన్ చేసాము. మెయింటెనెన్స్ కూడా మాదే. దేవుడు మాతో ఇది చేపిస్తున్నట్లుగా మా అదృష్టంగా భావిస్తున్నాం దీన్ని. ఓకే, సో గణేష్ గారు మీ గురించి నాకు కొన్ని విషయాలు తెలిసాయి. బేసిక్గా ఇప్పుడంటే ఏదో అందరం మేము మై హోమ్ పూజలో గణేష్ గారు 29 lakhs పెట్టుకున్నారు అంటున్నాం, కానీ మీరు ప్రతి సంవత్సరం కూడా లడ్డు వేలంపాట మీరు ఎక్కడ ఉంటే ఏ ప్లేస్ లో ఉంటే ఆ ప్లేస్ లో కొంటారని విన్నాం. లాస్ట్ ఇయర్ ఎక్కడ కొన్నారు? లాస్ట్ ఇయర్ వచ్చేసి బోడుప్పల్ మేడిపల్లి డిమార్ట్ బిల్డింగ్ అండి. డిమార్ట్ బిల్డింగ్ లో ఆక్షన్ కండక్ట్ చేశారు. సో మాది గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థ. హైదరాబాద్లో ఫస్ట్ బ్రాంచ్ బోడుపల్లిలోనే పెట్టాము, డిమార్ట్ బిల్డింగ్లోనే మేడిపల్లిలోనే. ఆ బ్రాంచ్లోనే ఆక్షన్ కండక్ట్ చేస్తే అదే బిల్డింగ్లో 144 యూనిట్స్ అండి, చాలా పెద్ద బిల్డింగు. ఆ బిల్డింగ్లోనే ఆక్షన్ కండక్ట్ చేస్తే ఇంకా అందులో దేవుడు మాకు ఆక్షన్లో దక్కింది. చాలా సంతోషం అనిపించింది. అప్పుడు ఎంత పెట్టి తీసుకున్నారు? అప్పుడు వచ్చేసి మేడం దగ్గర 1 lakh అలా బిడ్ వచ్చింటే. ఇంకా అది ప్యూర్లీ దేవుడు మనకి ఇచ్చేది మేడం. ఇంత అంత అనేది ఏ రోజు ఉండదు. దేవుడు మనకు ఆ అదృష్టాన్ని ఎంతవరకు కల్పిస్తాడు అనేది చూసుకోవటం వరకే మాకు అనిపిస్తుంది. దాంట్లో చాలా తృప్తి ఉంటుంది మేడం. ఆ ప్రసాదం మనకు దక్కింది, దాని ద్వారా నలుగురికి మనం ఉపయోగపడ్డాము. అందరూ హ్యాపీగా ఉండాలి అనేది కోరుకుంటాము. సో మేము అంతకుముందు ఇయర్ కూడా బాలాపూర్కి కూడా వెళ్ళాము. సో అక్కడ ఆక్షన్లో మనకు దక్కలేదు. ఈసారి మాత్రం మై హోమ్ పూజలో మాకు దక్కటం అది చాలా సంతోషంగా ఉంది. గత 25 ఏళ్ళ నుంచి కూడాను ఎక్కడుంటే అక్కడ ఆక్షన్లో మేము తీసుకుంటూ ఉన్నాము. నేను డిగ్రీలో ఉన్నప్పటి నుంచి కూడాను లడ్డు ఆక్షన్లో తీసుకుంటూనే ఉన్నాను. అప్పుడు దగ్గర 1000 రూపాయల మీద ఫస్ట్ ఆక్షన్లో మేము దక్కించుకున్నాము. ఇప్పుడు అది చిన్నగా 29 దాకా వెళ్ళింది. ఏదైనా దేవుడి దయ మేడం, ఇక్కడ మన క్రెడిబిలిటీ ఏం లేదు. దేవుడి దీవెన మనకు ఉంది ఎవ్రీ ఇయర్ అనుకుంటూ మేము ఇది దక్కించుకుంటూ వస్తున్నాం. ప్రతి సంవత్సరం ఏంటంటే సార్, మాకు వినాయక చవితి వస్తే మేము ఎప్పుడు పండగ చేసుకోవాలి, డాన్సులు చేయాలి, వినాయకుడిని పూజించుకోవాలి, నిమజ్జనం అప్పుడు కొంచెం బాధతో వినాయకుడిని గంగమ్మ ఒడిలో చేర్చాలి, ఇవే మామూలుగా మేమందరం అనుకునేది. కానీ తర్వాత లడ్డు వేలంపాట ఒక మజా వస్తుందట. అంటే ఒక పాట పాడుతుంటే అంతకంటే మనం ఎలాగైనా దక్కించుకోవాలి, కుటుంబానికి మంచి జరగాలి, లేదా మనం అనుకున్న కోరిక జరగాలంటే లడ్డు వేల పాట పాడితే ఖచ్చితంగా అవుతుందని చాలా కుటుంబాలు నమ్ముతాయంట, విశ్వసిస్తాయంట. ఏం చెప్తారు సార్? ప్యూర్లీ సెంటిమెంటల్గా ఫీల్ అవ్వాల్సిన థింగ్ మేడం ఇది. ఈ లడ్డు ఆక్షన్ తీసుకున్నాక ఆ కుటుంబం హ్యాపీగా ఉంటుంది, మిత్రులు అందరూ హ్యాపీగా ఉంటారు. ఆ ప్రసాదం మనం ఎవరెవరికి అందిస్తున్నామో వాళ్ళ కుటుంబాలు చాలా హ్యాపీగా ఉంటాయి. ఆ లడ్డు ప్రసాదం తీసుకున్న వ్యక్తులు దేవుడి దయ కృప మనకు దక్కింది అన్న సెంటిమెంట్ చాలా ఉంటుంది. ప్రాక్టికల్గా మా లైఫ్లో అయితే చాలా సార్లు ప్రూవ్ అయింది మేడం. అది అవునా? చాలా. అందుకని ఈ లడ్డు వేలం అనేది ఎంత స్పెషల్ గా వస్తుందేమో. అంటే సంవత్సరం గడిచే కొద్దీ ఒక క్యూరియస్ పెరిగింది సార్. ఖైరతాబాద్ వినాయకుడు ఎంత హైట్ తో వస్తున్నాడు అనేది అంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుందో. ఆ లాస్ట్ డేస్ లో ఈ లడ్డు వేలం పాట బాలాపూర్ లో ఎట్లా ఉంది, వాళ్ళ ఖైరతాబాద్ లో అందరికి పంచుతారు, వేరే వేరే చోట్ల ఎలా ఉందన్న క్యూరియస్ అయితే ఉంటుంది. బాలాపూర్ లో ఆక్షన్ కండక్ట్ చేస్తారు మేడం, బయట కూడా ఆక్షన్స్ కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఆక్షన్ అన్న దానికన్నా కూడా మేడం లడ్డూని మనము ఆ 9 days పూజిస్తారు కదా మేడం. ఆ పవిత్రత ఆ లడ్డుకి చెంది, ఆ శక్తి లడ్డుకి వచ్చి అది దేవుడి చేతిలో ఉండి అయ్యగారులో మంచిగా 9 days చేస్తారు కదా పూజ. ఆ శక్తి ఖచ్చితంగా ఆ పవర్ లడ్డుకి వస్తుంది. ఆ పవర్ ఆ లడ్డు మన నెత్తిని ఎప్పుడు పెట్టుకుంటామో ఆ శక్తి మనకు కూడా దేవుడు ఇస్తాడు. దాంతో చాలా పాజిటివ్గా ఉంటుంది, చాలా అంటే చాలా పాజిటివ్గా ఉంటుంది. నేను చాలా సందర్భాల్లో చూశాను గణేష్ గారు, లడ్డు వేలంపాట అయిపోయిన తర్వాత ఆ లడ్డు మనదే సొంతం, మన సొంతం తర్వాత కుటుంబంలో ఫస్ట్ పెద్ద వ్యక్తి పైన తల మీద పెట్టుకుని కాసేపు ఎంజాయ్ చేస్తుంటారు. దాన్ని కూడా మీరు అన్నట్టు
ఆ దేవుడి మీద ఉన్నటువంటి భక్తి కావచ్చు, దేవుడి ఆశీర్వచనం కావచ్చు, ఆ నుంచి మనకు వస్తుంది అంటుంటారు. బిలీవ్ చేస్తారా మీరు? 100కి 200% మేడం. నేను మొన్న మేము ఆక్షన్లో తీసుకున్నాక మా చిన్న బాబు వెరీ మచ్ యాక్టివ్ మేడం. చిన్న బాబు 2 హ్యాండ్స్తో రాస్తాడు, ఓకే. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్. స్కూల్లోనేమో రైట్ హ్యాండ్తో రాస్తాడు, ఇంటికి వచ్చి హోంవర్క్ లెఫ్ట్ హ్యాండ్స్తో రాసుకుంటూ ఉంటాడు. సో ఈ ఆక్షన్ కూడా మా చిన్న బాబే మొత్తం ప్లే చేసి అతని ఆక్షన్లో 29 lakhsకి తనే పాడి తీసుకున్నాడు. తీసుకున్నప్పుడు కూడాను మేము కూడా లడ్డూని ఫస్ట్ చిన్నబాబు తల మీదే పెట్టాము. పెట్టేసి ఇక ఆ దేవుడి కృప, మా అమ్మ నాన్న దయ, మా దయ, మా బాబుకి మంచిగా ఆశీర్వాదం రావాలని చెప్పేసి లడ్డు ఫస్ట్ చిన్నబాబు మీద తల మీద పెట్టేసి చిన్నబాబు మా ఇంటికి తీసుకొచ్చి ఇక అక్కడి నుంచి మేము అందరి నెత్తి మీద పెట్టేసి ఆ అదృష్టాన్ని, అవకాశాన్ని అందరికీ మైహోం పూజలో ఉన్న వాళ్ళందరికీ కల్పించాము. తర్వాత ఆ ప్రసాదాన్ని కూడా మేడం మేము ఒక్కలమే కాకోకుండా మైహోం పూజలో ఉన్న 1600 ఫ్లాట్స్, 1600 ఫ్లాట్స్కి ప్రతి ఫ్లాట్కి మీకు కూడా తీసుకొచ్చాము ప్రసాదం. 1600 ఫ్లాట్స్కి కూడాను మా పెద్ద బాబు, మా చిన్నబాబు, మిసెస్ ముగ్గురు కలిసి స్వయంగా వెళ్ళి ప్రసాదాన్ని ప్రతి ఫ్లాట్కి అందించారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ నెలలో ఎప్పుడు మాకు మేము చూసాము ఆ పూజ అందుకున్న లడ్డు ప్రసాదం మాకు దక్కుతుందా లేదా అనుకున్నాము. ఆక్షన్లో కూడా మేము పాల్గొన్నాము, మీకు వచ్చింది, మీ నుంచి మళ్ళీ మాకు వచ్చింది అని వాళ్ళు చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అందరికీ అందించాం ప్రసాదం మేడం. సార్ అసలు మామూలుగా మేము ఏంటంటే మైహోం పూజ అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు, బయట నుంచి చూస్తున్నప్పుడు అది ఎలా ఉంటుందంటే ఒక కోహినూర్ డైమండ్ని చూస్తున్న ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, బయట నుంచి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా అలా ఫీల్ అవుతుంటారు. అండ్ ఇంకొకటి లోపలికి ఎంటర్ అయిన తర్వాత అంబియన్స్ చూస్తే మనం కూడా ఒక ఫ్లాట్ తీసుకోవాలరా అనే ఫీలింగ్ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళు ఏదో ఒక లోకల్లో ఉన్నట్టు ఫీల్, బయటికి కూడా రావడం కష్టం కదా, నీడ్స్ అన్ని అందులోనే ఉంటాయి, బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అసలు ఎలా ఉండగలుగుతారు సార్ అక్కడే లోపల? ఈ మైహోం పూజ చాలా చాలా పెద్ద గ్రేటర్ కమ్యూనిటీ మేడం. అక్కడ మేము నోటీస్ చేసింది ఎస్పెషల్గా ఏంటి, బయట 2 స్టేట్స్లలో కూడా బిగ్గెస్ట్ గ్రేటర్ కమ్యూనిటీ విత్ ఆల్ ఫెసిలిటీస్తో ఉంది మైహోం పూజ ఒకటే. ఇందులో మేము నోటీస్ చేసింది, ఎస్పెషల్గా నేను నోటీస్ చేసింది ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్, సెక్యూరిటీ ఆఫ్ లైఫ్, ఫ్యామిలీకి ఎంత సెక్యూరిటీ ఉంది, ఆ తర్వాత ఆబ్వియస్లీ స్టేటస్ ఆఫ్ లైఫ్, ఈ 3 కూడాను భుజాలో మనం క్యాచ్ చేయవచ్చు. మా క్వాలిటీ మనం ఎంత మంచిగా నీట్గా, దోమ కనపడదు, ఈగ కనపడదు, పురుగు కనపడదు, ఎంత నీట్నెస్ మెయింటెనెన్స్ అంటే అలా ఉంటుంది. అండ్ సెక్యూరిటీ, పిల్లలు ఫ్యామిలీ ఇక్కడ ఉన్నారు అంటే మనకి ఎటువంటి టెన్షన్ లేకోకుండా, అలానే ఇంకా భుజాలో ఉన్నాము అనేది ఒక స్టేటస్గా కూడా ఉంటుంది. బోడుప్పలో ఉన్నదానికి భుజాలో ఉన్నదానికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ విధంగా చూస్తే భుజ ఇస్ ద బెస్ట్ వన్ మేడం. నాకు ఒక డౌట్ ఉండే సార్, ఈ మైహోం ఓకే, భుజ అనే నేమ్ అసలు ఎలా పెట్టడం జరిగింది? అది వాళ్ళు అయ్యగారి సలహా మేరకు పండిట్ అడ్వైస్ తీసుకొని ఆ వర్డ్ పవర్ఫుల్ వర్డ్గా ట్రీట్ చేసి దాన్ని కన్సిడర్ చేసి పెట్టారు మేడం. అచ్చా, ఓకే. అంటే పిలవడానికి కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది మైహోం భుజ అంటూ. ఇంతకుముందు మీరు చెప్పారు అన్ని భుజాలు బాగుంటాయి అన్నట్టు, అందరి హ్యాపీనెస్ ని, అందరి బాధ్యతల్ని తీసుకుని మీదేసుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది నాకు మైహోం చూసినప్పుడు. కరెక్ట్ మేడం. ఓకే, సో మీరు ఎప్పుడు వచ్చారు సార్ మైహోంకి? అసలు రీసెంట్గా వచ్చాను మేడం, 3 months అలా అవుతుంది భుజాకి రీసెంట్గా షిఫ్ట్ అయ్యి. అంతకుముందు బోడుపల్లిలో ఉండుంటే మా అమ్మ నాన్న ఇల్లందు స్టేషన్ బస్తీలో, నాన్నగారు సింగరేన్ ఎంప్లాయ్ చేసి రిటైర్డ్ అయ్యారు. అమ్మ నాన్న అక్కడే ఉంటారు. మదర్ అంతకుముందు గతంలో కౌన్సిలర్. ఇంకా మా నాన్నగారు ఇంకా కంప్లీట్ సర్వీస్ మోటో మేడం. ఆయన చదువుకున్న స్కూల్ అని చెప్పేసి 2-story బిల్డింగ్ కట్టించారు, టెంపుల్ కట్టించారు, గాంధీ పెట్టారు, కంప్లీట్ సర్వీస్ మోటో. సో అమ్మా నాన్న ఇంకా అక్కడి నుంచి రారు, ఇంకా మేమే ఎవ్రీ ఫెస్టివల్స్కి అలా వెళ్తుంటాము. ఇంకా నేను ఉండేది ఇక్కడ మైహోం పూజ, అమ్మ నాన్న గారు ఉండేది వచ్చేసి ఇల్లందులోని స్టేషన్ బస్ అండి. మీరు ఎంతమంది గణేష్ గారు? మేము 4 అండి. నేను ఫస్ట్, మీరు ఫస్ట్, నా తర్వాత 3 చెల్లెళ్ళు, 3 చెల్లెళ్ళు కూడాను మ్యారీడ్, 3 బావలు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీసే. దేవుడి దయతో కుటుంబం అంతా చాలా చాలా సంతోషంగా ఉన్నాం మేడం. ఫ్యామిలీ మొత్తం స్పిరిచువల్ గణేష్ గారు, ఎందుకంటే టెంపులే మీరు కట్టించడం జరిగింది కదా ఖమ్మం దగ్గర కదా? అవును మేడం, ఖమ్మం దగ్గర ఇల్లందులో. ఏంటి అసలు ఫస్ట్ థాట్ ఎట్లా? నాన్నగారికి వినాయకుడి మీద చాలా భక్తి నమ్మకం ఉంటుంది మేడం. నాన్నగారు ఈ రోజు దాకా, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ రోజు దాకా పక్కనున్న వినాయకుడి టెంపుల్కి వెళ్ళకుండా ఈ రోజు దాకా లేరు.
ఎవ్రీడే మార్నింగ్ గుడికి అయ్యగారు కొద్దిగా లేటుగా వస్తారేమో కానీ మా నాన్నగారు మాత్రం ఖచ్చితంగా టెంపుల్కి వెళ్తారు. ఫస్ట్ వెళ్ళే భక్తుడు కూడా మా నాన్నగారే. ఓకే. నాన్నగారికి కంప్లీట్గా భక్తి ఎక్కువ ఉంటుంది, నమ్మకం ఎక్కువ ఉంటుంది, నడిపించేది వినాయకుడే అన్నది ఎక్కువ ఉంటుంది. గత 25 ఏళ్ల నుంచి కూడాను అమ్మా నాన్న ప్రతి సంవత్సరం కూడాను గణపతి మాల వేసుకుంటారు. ఓహో. గణపతి మాల వేసుకొని ఈ 11 days చాలా గణపతి మాల ఉంటుంది. గణపతి మాల ఉంటుంది మేడం. గత 25 years నుంచి వేసుకుని మా చిన్న బాబు కూడా 5 years ఏజ్ అప్పుడే వేసుకున్నారు. సో ఇంకా మాకు ఆ గణపతి మాల వేసుకోవడం, అమ్మ నాన్నలు ఆ దేవుడి కృప పొందడం, అది మమ్మల్ని ఆశీర్వదించడం నిండు మనసుతో మాకు బాగా కలిసి వస్తుంది అనేది బాగా నమ్మకం. అండ్ మీరు ఒక చోట చెప్పారు సార్, నేను ఈ రోజు ఇలా ఉన్నాను అంటే నా చిన్న బాబు చాలా ఇది ఏంటి అసలు ఎప్పుడు పిల్లలు చెప్తారు కదా నా తండ్రి కారణం అని, మీరేంటి మీ చిన్న అబ్బాయి గురించి? మా చిన్నబాబు విషయంలో వచ్చేసరికి ఏంటలా మేడం, ఒక చిన్న ఎగ్జాంపుల్ మీతో షేర్ చేసుకుంటాను. బాబు ఏజ్ 5 years ఉన్నప్పుడు సడన్గా మార్నింగ్ లేచి డాడీ మనం ఇలా గోల్డ్ పర్చేజ్ చేద్దాం డాడీ అని అన్నారు. అన్నప్పుడు ఏంటంటే ఎందుకు నాన్న ఇప్పుడు ఎందుకంటే లేదు డాడీ గోల్డ్ రేట్స్ పెరుగుతున్నాయట ఇవాళ అన్నాడు. అప్పుడు తన ఏజ్ 5 years. ఎందుకు నీకు ఎలా తెలుసు ఏంటి అని అడిగితే న్యూస్ ఫాలో అయ్యాడు బాబు. న్యూస్ చూసి రేపు గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి రేపటి నుంచి అనేది క్యాచ్ చేసి, అంటే అప్పుడే అతను క్విక్ లెర్నర్గా వెంటనే క్యాచ్ చేస్తున్న వ్యక్తిగా మేము ఐడెంటిఫై చేసేసి తను ఆలోచించే ప్రతి ఆలోచనకు కూడాను మేము కొంత దాన్ని ఇంప్లిమెంట్ చేయటం, దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళటం చేస్తున్నాము. ఇంకా అతనే అలా సక్సెస్ చూస్తున్నాడు, మేము కూడా సక్సెస్ చూస్తున్నాము. ఇప్పుడు మీ బాబు ఏం చదువుతున్నాడు? 6th class మేడం. ప్రెజెంట్ 6th class. ఏం పేరు సార్? తనీష్. తనీష్. పెద్ద బాబు విఘ్నేష్. ఓకే. పెద్ద బాబు విఘ్నేష్, చిన్న బాబు తనీష్. అండ్ మాది కంపెనీ నేమ్స్ అన్ని కూడాను గణేష్ రియల్ ఎస్టేట్, గణేష్ అసోసియేట్స్, గణేష్ ట్రేడర్స్, గణేష్ గ్రాండ్. సో ఈ కంపెనీకి రిలవెంట్గా ఉండాలి అని చెప్పేసి విఘ్నేష్ అన్న నేమ్ని ఎంచుకున్నాం మేడం. ఫ్యూచర్లో కంపెనీస్కి ఓనర్ విఘ్నేష్ అన్న వర్క్ క్యాచింగ్ ఉంటుంది, అన్న కనెక్టివిటీ ఉంటుంది అన్నట్లుగా ఆ రోజు ఆలోచించేసి ఆ నిర్ణయం తీసుకున్నాం. రియల్ ఎస్టేట్ రంగం రాణించడమే కాకుండా మీ సంస్థ నుంచి ఎంతో మందికి సహాయాన్ని అందిస్తున్నారు. కోవిడ్ టైంలో ఆల్మోస్ట్ ఒక 40 days కూడా మీరు సీతక్క గారితో కలిసి ట్రావెల్ అయ్యి జర్నీ చేసి మీకు తోచిన సహాయాన్ని చాలా మందికి అందించడం జరిగింది. అది ఎట్లా స్టార్ట్ అయింది సార్? ఒకరోజు సీతక్క గారికి అప్రోచ్ అవ్వటం జరిగింది మేడం. అక్క మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు మాకు నచ్చాయి, మేము కూడా దాంట్లో కొంత మమ్మల్ని కూడా కలుపుకొని మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయండి అని అక్కని రిక్వెస్ట్ చేయటం అయింది. అక్క వెంటనే స్పందించి రండి తమ్మి అంటే మేము ఇల్లందు నుంచి ఆ టోటల్ లాక్డౌన్ టైంలో పాస్ తీసుకొని ములుగు వెళ్ళాము. వెళ్ళి అక్కని మీట్ అయ్యాక ఇలా మనం ఇలా చేస్తున్నాము, ఇట్లా ప్రతి పేదలకు కూడాను తన వంతుగా ఇలా కాంట్రిబ్యూషన్ చేస్తూ సర్వీస్ ఓరియంట్గా అక్కే స్వయంగా వెళ్ళి పేదల చేతిలో పంచటము పెట్టటము అన్నీ చాలా తృప్తినిస్తుంది మేడం. సో అది కూడా మేము మాకు అడాప్ట్ చేసుకొని 40 days ఎవ్రీడే అక్కతో పాటే మా ప్రయాణం చేస్తూ అక్కతో పాటే ఎవ్రీడే ప్రతి విలేజ్కి అట్లా అంటే మేడం చిన్న చిన్న విలేజెస్, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా లేని విలేజెస్ 3 km 4 km 5 km డిస్టెన్స్లో ఉన్నాయి కూడా బై వాక్ వెళ్ళి అక్కతో పాటే టోటల్ లాక్డౌన్ టైంలో అక్కతో పాటు వెళ్ళి ఆ కూరగాయలు కానీ అక్క ఏ చెప్తే అది అలా చేయటము. అక్క కూడా ప్రతి మీటింగ్లో మమ్మల్ని పిలిచి స్టేజ్ మీద పిలిచి ఇట్లా పలానా ఇల్లందు గణేష్ గారు మనకు ముందుకు వచ్చి సాయం చేస్తారని అక్క కూడా స్టేజ్ మీద చెప్పటము, మాకు ఒక గుర్తింపు రావటము. మాకు అది చేస్తున్న సందర్భంలో మన కాడ ఎంతున్నా తక్కువే, ఇంకా ఇవ్వాలి, ఇంకా వీళ్ళకి చేయాలి అన్న ఫీల్డ్లోకి మేము వచ్చాము. చాలా పెద్ద సర్వీస్ మోటం మేడం అది. ఆ టైంలో వాళ్ళకి అది చాలా పెద్ద హెల్ప్. సో అది మేము చేయగలిగాము, దేవుడు మా ద్వారా చేయించగలిగాడు. అందులోనూ కోవిడ్ టైంలో ఎవరు ఆ టైంలో బయటికి రావట్లేదు, భయపడ్డారు. 40 days చేయడం అంటే నార్మల్ విషయం. 40 days అది మేము అక్కని స్ఫూర్తిగా తీసుకొని అక్కతో పాటే ప్రయాణిస్తూ అక్కకున్న ఎనర్జీ లెవెల్స్ కానివ్వండి, అక్కకున్న సేవాతత్వం కానివ్వండి, సీతక్క గారికి ఉన్న తత్వంలో మాది చాలా తక్కువ. సో అక్క మమ్మల్ని యాక్సెప్ట్ చేయటము, మేము అక్కతో ప్రయాణిస్తూ దాన్ని కాంట్రిబ్యూషన్ చేయటం చాలా తృప్తినిచ్చింది మేడం. ఓకే. అప్పుడైతే సీతక్క గారు అయితే గవర్నమెంట్లో లేరు, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది అంటే మేము అది అలా ట్రీట్ చేయలేదు మేడం.
గవర్నమెంటా లేదా ఇలా అని పార్టీ ఓరియంటెడ్గా చేయలేదు. అక్క చేస్తున్నది, అక్క చేసే దాంట్లో మనం కొంత సహాయం చేయాలి అన్న విధంగా మేము ట్రీట్ చేశాము. అదే రిలేషన్ అక్కతో ఆ రోజు మాకుంది, అక్కతో ఈ రోజు మాకుంది. ఓకే, మీరు చాలా దగ్గర నుంచి చూసారు కదా సీతక్కని, సో ఆవిడతో అనుబంధం ఒకసారి గుర్తు చేసుకోవాలి లేదా ఆవిడ యొక్క వ్యక్తిత్వం షేర్ చేయాలంటే ఏం చెప్తారు గణేష్ గారు? సింపుల్గా చెప్పాలంటే సీతక్క ఈక్వల్ టు సేవ మేడం. అబ్బా సూపర్ అండి, మాట్లాడడం రాదంటారు కదా మీరు. సర్వీస్ అంతే. మళ్ళీ ఇంకోసారి చెప్పండి. సీతక్క ఈజ్ ఈక్వల్ టు సర్వీస్ మేడం. ఓకే, అంతే. వన్ వర్డ్ అక్క గురించి చెప్పాలి అంటే. సూపర్, అది కనిపిస్తుంది కాబట్టి ప్రజలు నమ్మారు, గవర్నమెంట్ వచ్చారు, అక్క కూడా మంచి స్థాయిలో ఉన్నారు ఈరోజు. అవును, అది దేవుడు అక్క కల్పించిన అదృష్టము. అక్క కల్పించడం వల్ల ఆ ఊరి ములుగు జిల్లా ప్రజల అదృష్టం. అంతే సార్. అది గోల్డే కదా గోల్డే మేడం, తరతరాల నుంచి వస్తుంది. అవునా? ఎప్పటి నుంచి ఏంటి అసలు? తాతయ్య గారి నుంచి, నాన్నగారి నుంచి అలా వస్తుంది. మేము కూడా ప్రతి చిన్న అచీవ్మెంట్ అప్పుడు కూడాను ఒక్కొక్క సందర్భంలో కొంత ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ మీద చేయటము. ఒక సక్సెస్ చూసాం మేడం, ఆ సక్సెస్లో కొంత పార్ట్ అంటే 10,000 పర్ గ్రామ్ ఉన్నప్పటి నుంచి కూడాను పర్చేస్ చేసుకుంటూ వచ్చాము. ప్రతి ఒక్క సక్సెస్కి ఒక ఐటమ్ గుర్తు. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క సక్సెస్ చూసాము, దాంట్లో కొంత అమౌంట్ తీసేసి చిన్న ఐటమ్ తీసుకుందాం అన్నట్లుగా అలా గోల్డ్ పర్చేజ్ చేసుకుంటూ వచ్చాము మేడం. కానీ అదంతా క్యారీ చేయడం చాలా కష్టం కదా గణేష్ గారు? అలవాటు అయిపోయింది. ఓకే, బేసిక్గా ఏంటంటే చిన్నప్పుడు ఎప్పుడో అంటే నేను మా తాతయ్య గారు కూడా అప్పుడు చెప్తుంటే ఏదైనా సంక్రాంతి వచ్చినా, దసరా వచ్చినా, పంట చేతికి వచ్చినా, లేదా బిజినెస్ ఏదైనా మంచిగా స్టార్ట్ అయినా పిల్లలకి గోల్డ్ తీసుకోవడం మేము మాకు తీసుకుంటూ ఉండేవాళ్ళు. ఎందుకు అసలు మామూలుగా గోల్డ్ తీసుకోవడానికి బర్త్డేస్ తీసుకోరు, ఈ సంక్రాంతి దసరా వీటికి వస్తే ఏంటంటే అలా వచ్చినప్పుడు మీకు మళ్ళీ దసరా వస్తే ఇది కొన్నామని గుర్తుంటుంది. అదొక మెమరీ లాగానే ప్రతి అచీవ్మెంట్. ఇప్పుడు మేడం చిన్న అచీవ్మెంట్, నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడాను ప్రతి అచీవ్మెంట్కి కూడా ఒక గుర్తుగా అలా పర్చేజ్ చేసుకుంటూ వచ్చాం మేడం. అది ఇప్పుడు గోల్డ్ రేట్లు మాత్రం ఆకాశాన్ని చూస్తున్నాయి, మనం చూడలేకపోతున్నాం. మన ఇన్వెస్ట్మెంట్ కూడా అలానే 10 times x into 3x x into 4x లా కూడా పెరుగుకుంటూ వచ్చింది గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల. అది కూడా ఒక మంచిగా అనిపించింది. కానీ గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలి అన్న థాట్ కి ఈ రోజు పెరిగిన గోల్డ్ రేట్స్ కి చూసుకుంటే సక్సీడ్ అయినట్టు సార్ చాలా మంది థాట్ ప్రాసెస్ లో. ఇప్పుడు కామన్ మెన్ అయితే అసలు గోల్డ్ వైపు చూసే సిచ్యువేషన్స్ కనిపించట్లేదు. ఎగ్జాక్ట్లీ మేడం, నిజం మీరు చెప్పింది. గోల్డ్ ప్రైస్ బాగా హైక్ అయింది. సో చిన్న వస్తువు కొనుక్కోవాలన్నా కూడా పెద్ద అమౌంట్ పెట్టాల్సి వస్తుంది. సో అయినప్పటికీ కూడా ఇంకా హైక్ అవుతుంది అనేది కూడా ఉంది మేడం. డిమాండ్ కూడా గోల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్. అవును, ఆల్వేస్ గోల్డ్. ఓకే, అండ్ గణేష్ గారు లడ్డు వేలం పాటలు ఏంటంటే అందరం వింటుంటాం, ఈ వీళ్ళు ఇంత కొన్నారట, ఈ ఏరియాలో ఇంత అయిందట అని. కానీ చాలామంది ఆ కొన్న అమౌంట్ని ఏం చేస్తారో ఎవరికి తెలియదు. కొంచెం షేర్ చేస్తారు. ఇప్పుడు అసలు మీరు 29 lakhsకి మై హోమ్ పూజా లడ్డు వేలంపాట్లో మీరు సొంతం చేసుకున్నారు. ఈ డబ్బుల్ని దేనికి వాడతారు అసలు? నేను కూడా మీరు అడిగిన దానికి నేను కూడా కొంచెం ముందుకు వచ్చి చెప్పే సమాధానం ఏంటంటే మేడం, ఆక్షన్ కండక్ట్ చేసేటప్పుడే కమిటీ వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. ఏంటంటే ఇది ఖమ్మంలో వర్షాల వల్ల, ఫ్లడ్స్ వల్ల కొద్దిగా ఇబ్బంది చెందిన ఏరియాస్ వాళ్ళకి ఈ ఆక్షన్లో వచ్చిన అమౌంట్ని మనం కాంట్రిబ్యూట్ చేద్దాము అన్నారు. అది నేను వెంటనే విన్నాగానే మన వంతు సహాయంగా దీన్ని మనము చేద్దాము. ఎస్పెషల్గా మనం ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తులం కదా, మనం కూడా దీంట్లో కొంతవరకు మనం అనిపించింది. అది దేవుడు మా ద్వారా ఖమ్మం జిల్లా వాళ్ళకి మనకు చేతనైనంత మనం చేపించాడు మన ద్వారా అనేది మేము ఈ ఆక్షన్లో ఎంచుకున్నాము. ఆ ఫండ్ వాళ్ళు కమిటీ మెంబర్స్ భుజా వాళ్ళు మనం అటు షిఫ్ట్ చేస్తా అన్నారు. సో అది చాలా పెద్ద హెల్ప్ అవుతుంది మేడం ఈరోజు ఫ్లడ్స్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి. సో దేవుడు మన ద్వారా ఇది చేయించాడు అన్నంత వరకే మనం నమ్ముతున్నాం దాన్ని. చాలా మంచి ఇది మేడం వాళ్ళకి ఈ సందర్భంలో, ఈ సమయంలో ఈ అమౌంట్ అనేది వాళ్ళకి సంబంధించిన రెగ్యులర్ నీడ్స్ ఏమున్నాయో అవి వాళ్ళు కాంట్రిబ్యూషన్ దాంట్లో చేసేసి భుజా కమిటీ వాళ్ళు అందిస్తున్నారు. దాంట్లో మేము నేను పార్ట్ ఆఫ్ అవటము గణేష్ రియల్ ఎస్టేట్ నుంచి కానీ నేను కానీ మా ఖమ్మం జిల్లాకు చెందిన వాళ్ళకి ఇది అందివ్వటం మాకు బాగా మంచిగా అనిపిస్తుంది మేడం. ఓకే మేడం,
బేసిక్గా ఏంటంటే ఈ క్వశ్చన్ ఉంటుంది సార్, ఈ అమౌంట్ ఎక్కడ వాడతారు ప్రతి ఒక్కరు, కానీ అదొక మంచి వరద పని. వాళ్ళ కమిటీ బాధితులకి సభ్యులకు వాడుకుంటారేమో, లేదంటే లేదు వాళ్ళ ఫ్లాట్ కి సంబంధించిన మెయింటెనెన్స్ కి వాడతారేమో అని కూడా అందరికి ఒక డౌట్ ఉంటుంది. వాళ్ళు ముందే అనౌన్స్ చేశారు మేడం, దీంట్లో కొంత పార్ట్ ఆఫ్ మనం వరద బాధ్యతలకి ఖమ్మం జిల్లాకు చెందిన వాళ్ళకి అందిస్తాము అనేది. అది విన్న వెంటనే ఖచ్చితంగా మనం కూడా ఈ యాక్షన్లో పాల్గొని మన ద్వారా అది వాళ్ళకి వెళ్తుంది కదా అనేది మేము ముందుకు వచ్చాము. దేవుడి దయతో అది దేవుడు మా ద్వారా అది చేపించాడు. ఓకే, చాలా తృప్తినిచ్చింది. చాలా తృప్తినిచ్చింది. ఓకే, అసలు వినాయకుడు అంటేనే విఘ్నాలను తొలగించే దేవుడు అని అందరూ నమ్ముతారు. ఒక పని చేసిన, ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన, పెళ్లి చేసే ముందు కూడా ముందు వినాయకుడి పూజ చేస్తారు. అంటే ఏ పని స్టార్ట్ చేసినా ఇన్ని సంవత్సరాల నుంచి మీకు వినాయకుడితో మీ పేరు దగ్గర నుంచి కూడా ట్రావెల్ ఉంది. అంటే ఆ పేరుకి ఆ నామంతో మీకు ఒక ట్రావెల్ ఉంది. ఆ వైబ్ కూడా ఇంట్లో కొనసాగుతూ ఉంటుంది కదా, ఏం చెప్తారు దాని గురించి? మేడం మనకు ఖచ్చితంగా ఆ పవర్ అనేది ఉంటుంది మేడం, ఖచ్చితంగా ఉంటుంది. ఆ పవర్ ఉంటుంది, ఆ పాజిటివ్నెస్ కూడా ఉంటుంది మేడం. చాలా సందర్భాలలో మేము చూసిన దాంట్లో కూడా దేవుణ్ణి నమ్ముకొని మేము స్టార్ట్ చేసి మా డే ఎవ్రీడే, మా నాన్నగారిది కానీ నాది కానీ ప్రతిరోజు గుడికి వెళ్ళంది మాత్రం మాకు డే స్టార్ట్ కాదు. గుడికి వెళ్ళాల్సిందే, గుడిలో ఒక 10 minutes కూర్చోవాల్సిందే, దేవుడి దగ్గర పూజ చేసుకోవాల్సిందే. ఆ పూజలోనే ఇవాళ పనులు ఇవి అనుకోవాల్సిందే. ఆ పాజిటివ్నెస్తో మేము బయటకు వస్తాము. అన్నీ మాకు కలిసి వస్తున్నాయి. ఖచ్చితంగా వినాయకుడిది శక్తి ఉంటుంది, ఆ పవర్ మనకు అందరికీ కూడాను కలిసి వస్తుంటుంది. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే గణేష్ గారు, మీరు ఒక టెంపుల్ కట్టించడం అంటే ఓకే, స్పిరిచువల్గా ముందుకెళ్ళడం మీ లైఫ్లో అంటే అది కూడా ఓకే. ఇప్పుడు పరిగెడుతున్న టైంలో ఇంత టెక్నాలజీలో ఎంతమంది గుళ్ళకి వెళ్తున్నారంటే ఓన్లీ ఫెస్టివల్స్ మాత్రమే అని చెప్పొచ్చు. అండ్ రైట్ నో ఇంతకుముందు చెప్తుండే ఈ టైంకి లేవాలి, ఈ టైంలో స్నానం చేయాలి, ఈ టైంలో తినాలి. ఈవెన్ బయటికి వెళ్ళి ఇంటికి వస్తే ఖచ్చితంగా కాళ్ళు శుభ్రం చేసుకుని లోపలికి రావాలని చెప్తుంటారు. కానీ కరెంట్నో ఎలా ఉన్నారు, అంత చేంజ్ అయిపోయింది. కానీ ఆ వాల్యూస్ పాటిస్తున్న చాలా మంది సక్సెస్ లో ఉన్నారు. ఇది కొంత చెప్తేనే ఇంకా ప్రజలకు కూడా కొంచెం రీచ్ అవుతుంది. అందుకే ఆ క్వశ్చన్ మేడం కరెక్ట్ మీరు అడిగింది. అది ఎప్పుడు దానిలోని మనకు ఎప్పుడు మనం టెంపుల్కి వెళ్ళి ఆ టెంపుల్లో మన బ్రెయిన్ న్యూట్రల్ అయ్యి కాన్సన్ట్రేషన్స్ అన్నీ పాజిటివ్గా మనం వెళ్ళాలి, చెడు ఆలోచనలు వెనక్కి వెళ్ళి పాజిటివ్గా మనం ముందుకెళ్ళాలి అనేది ఆ ఏకాగ్రత, ఆ పాజిటివ్నెస్ ఆ టెంపుల్లో మాత్రమే మనకు 100కి 100% దక్కుతుంది మేడం. అది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. మా నాన్నగారి నుంచి మాకు అలా అలవాటు అయిపోయింది ఎవ్రీడే టెంపుల్కి వెళ్ళడం అనేది. రేపు మీ పిల్లల్ని ఏంటి సార్, వాళ్ళ థాట్స్ ఎలా ఉన్నాయి, ఏం చదువుకోవాలని, ఎలా పెద్ద అవ్వాలని? పెద్ద బాబు వచ్చేసి ఆర్మీకి వెళ్దామనేది, తన వంతు దేశానికి చేద్దామనేది. చిన్న బాబు ద్వారా ఏంటంటే మేడం, కనీసం మేము ఒక 1000 కుటుంబాలనైనా తీసుకొని వాళ్ళకి 1000 కుటుంబాల వరకు మేము హెల్ప్ అవ్వాలి. అది మా చిన్నబాబు ఆ 1000 కుటుంబాలని హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ దేవుడు మాకు కల్పించాలి అనేది కోరుకుంటున్నాం మేడం. ఓకే, నేను ఒక 200 కుటుంబాల వరకు మా స్టాఫ్ మా అక్కడ ఉంటున్నారు. ఒక 200 ఫ్యామిలీస్ వరకు వాళ్ళకి లాక్డౌన్లో కానీ అంతకుముందు కానీ ప్రతి సందర్భంలో కూడా మేము బ్యాక్ బోన్గా నిలబడ్డాం. అలానే మా చిన్నబాబు ఒక 1000 ఫ్యామిలీస్కి నిలబడే శక్తి దేవుడు మాకు కల్పించాలనేది మేము ముందు నుంచి తనని మోటివేట్ చేస్తూ తీసుకొస్తున్నాం. ఖచ్చితంగా అందులోనే కూర్చోబెడతాము సక్సెస్ఫుల్గా 100%. పిల్లలిద్దరిని మీరు ప్రజలకు ఉపయోగపడేలాగానే పెంచుతున్నారు మేడం. అంతే కంప్లీట్. పెద్ద బాబు ఆర్మీకి దేశానికి యూజ్ అవ్వాలి, చిన్నబాబు వచ్చేసి స్థానికంగా ఉన్న మనల్ని నమ్ముకొని ఉన్న ఫ్యామిలీస్కి కంప్లీట్గా యూజ్ అవ్వాలి. ఇదే మోటో మేడం. మీ మెసేజ్ గురించి ఏం చెప్పలేదు? ఆవిడ కృషి ఎలా ఉంటుంది, ఆవిడ సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? మా మిస్సెస్ వచ్చేసి వార్డ్ కౌన్సిలర్ మేడం, ఇల్లందులో స్టేషన్ బస్తీలో. సో తను కంప్లీట్గా కూడా సర్వీస్ మోటో మేడం. ప్రతి చిన్నదానికి కూడా మంచిగా రియాక్ట్ అవుతూ చిన్న అయ్యో పాపం అన్న మా తత్వం ఎక్కువగా ఉంటుంది. ఎవరు వచ్చినా కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. MCA క్వాలిఫైడ్. తను కంప్లీట్గా మా ఫ్యామిలీని కౌన్సిలర్గా ఉంటూ వార్డులో ఉన్న ప్రజల్ని ప్రతి నిత్యం ఎప్పుడు వాళ్ళకు అందుబాటులో ఉంటూ చేస్తూ ఉంటారు. ఇంకా మాకు అది అలవాటైపోయింది మేడం. ఇంకా ఆ సర్వీస్ అనేది గత 30-40 ఏళ్ళ నుంచి. ఇప్పుడు వినాయకుడైనా ఇంకేమైనా దేవుణ్ణి ఎక్కువగా నమ్ముతుంటారా? వినాయకుడిని నమ్ముతాం మేడం. తర్వాత ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని కూడాను నమ్ముకుంటాము. అవునా? ఖచ్చితంగా మేడం. అయితే తిరుపతికి ఇయర్లో ఎన్నిసార్లు వస్తారు సార్? ఎవ్రీ 3-4 monthsకి వెళ్తూ ఉంటాము. 3-4 months దేవుడు పిలిస్తే ఎమ్మటే వెళ్తుంటాము, దర్శనం చేసుకుంటాము. ఏడుకొండలు కూడా నడిచి వెళ్తాము. మంచిగా నడిచి వెళ్ళి నీ మొక్కుంటే ఇంకా ఆ మొక్క 100% సక్సెస్ అవుతుంది అనేది స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాము. దేవుడి దయతో ఈరోజు కూడా అలానే చేస్తూ వస్తున్నాం. మా అమ్మ నాన్న
మేము పిల్లలు అందరం నడిచి చాలా సందర్భాలలో వెళ్ళాం మేడం. అయితే మీకు అవరోధాలు అంటే ఏం లేవు కదా, present- విఘ్నాలు కూడా లేవు కదా. ఎందుకంటే స్పిరిచువల్ మైండ్ సెట్ ఉంటే అంటే సార్, లోపల మనం మంచిగా మనసుకి నలుగురికి ఎలాగో మంచి చేయాలనే ఉద్దేశం ఉంటే వాళ్ళకి నిజంగా ఎటువంటి అంటే బ్యాడ్ నెగిటివ్ వైబ్స్ అనేవి రావట, దగ్గరకు రావట, వాళ్ళ చుట్టూ ఒక పాజిటివ్ ఆరా ఉంటుందట. ఉంటుంది మేడం, ఎగ్జాక్ట్లీ. మనకు అది ఆ దేవుడే కల్పిస్తాడు, ఫస్ట్ మనలో కల్పిస్తాడు. మన దగ్గర నుంచి నలుగురికి ఆ పాజిటివ్నెస్ని అందించే విధంగా మన ప్రవర్తన తీసుకొస్తాడు. మనం పాజిటివ్గా ఉంటే అవతల వాళ్ళు కూడా ఖచ్చితంగా పాజిటివ్గా ఉంటారు. ఈ చేతికి టాటూ ఏంటి సార్ ఆ సింబల్? మేడం ఇది మా కంపెనీ, ఇది గణేష్ రియల్ ఎస్టేట్ టాటూ. ఒక బీటెక్ అయిపోయిన ఫ్రెషరు ఒక 4 years బ్యాక్ వచ్చారు. సార్ మన కంపెనీకి లోగో చేస్తాము అని అన్నారు ఖమ్మంలోనే. సో అతన్ని అడిగాము, ఎక్స్పీరియన్స్ ఉందా అంటే లేదన్నారు. సరే క్రియేటివిటీ అంటే లేదు సార్, ఫస్ట్ మనదే చేద్దామన్నాడు. సరే ఎన్ని రోజుల్లో చేస్తారు అని కూడా అడిగాము. సో ఇట్లా మనం కొన్ని క్వశ్చన్స్ ఆర్టింగ్ చేశాక ఎందుకు మనం ఈయనకు అవకాశం ఇవ్వకూడదు అని అనిపించిన వెంటనే తను సార్ ఇవ్వండి నేను మంచి లోగో క్రియేట్ చేస్తా అన్నాడు. అతను క్రియేట్ చేసిన లోగో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మాకు ఒక గుర్తింపు ఇచ్చింది. దాన్ని జీవితాంతం మా చేతి మనం ఒంటి మీదే ఉండాలని చెప్పేసి నేను కూడాను టాటూ వేయించుకున్నాను. ఓకే. సో ఇంతకుముందు ఏంటంటే గణేష్ గారు, రియల్ ఎస్టేట్ రంగం ఒక రేంజ్లో పరుగులు పెట్టింది. రియల్ ఎస్టేట్ రంగాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరు సెటిల్ అయిపోయారు. బట్ కోవిడ్ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్లో చాలా వరకు రియల్ ఎస్టేట్ రంగం కొంచెం తగ్గింది, అంత ఫాస్ట్గా లేదు అని అంటున్నారు. మీ వరకు బిజినెస్, మీ కంపెనీ వరకు బాగానే ఉందా? ఏం చెప్తారు? మార్కెట్ అనేది ఎప్పుడు కూడా కొంత అప్ అండ్ డౌన్స్ అనేది నడుస్తూ ఉంటాం. ఎస్పెషల్గా ఇది ఎలక్షన్ ఇయర్ కాబట్టి కొద్దిగా ఫ్లక్చువేషన్ అనేది ఉంటుంది. అంతేగాని ప్రైసెస్ అయితే ఏం డ్రాప్ కాలేదు మేడం. ట్రేడింగ్ అనేది కొంచెం హోల్డ్ అయిందే తప్ప ప్రైసెస్ మాత్రం ఏం డ్రాప్ కాలేదు. ఇవాళ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చెక్ చేసిన రిజిస్ట్రేషన్స్ పర్ఫెక్ట్గానే అవుతున్నాయి. సో మార్కెట్ డే బై డే పెరిగేదే కానీ తగ్గేది అయితే కాదు. అండ్ ఇట్స్ ఎ సెక్యూర్డ్ బిజినెస్. దానిలో క్యాష్ దాని రూపం మారుతుంది, ల్యాండ్ రూపంలోనే ఉంటుంది తప్ప ఆ రూపమే మారిందే తప్ప ప్రైస్ అయితే అండర్ ప్రైస్లో అయితే ఎవరు సేల్ చేయట్లేదు. మార్కెట్లో పెరిగేదే కానీ తగ్గేదైతే కాదు. సెకండ్ హ్యాండ్ అన్నది లేని ప్రోడక్ట్ ఏదన్నా ఉంది అంటే అది ల్యాండ్. అంతేనా? అయితే ఇప్పుడు పుష్ప గారి సినిమాలో డైలాగ్ మీ రియల్ ఎస్టేట్ వాడేయచ్చు కదా, పెరిగేదే కానీ తగ్గేదే లేదు. అంతే మేడం, కరెక్ట్ చెప్పారు. పెరిగేదే తప్ప తగ్గేదే కాదు. మనం చెక్ చేసుకోవచ్చు మేడం, గత 40 ఏళ్ళ నుంచి కూడా చెక్ చేసుకుంటే ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే వస్తుంది ల్యాండ్ ప్రైస్. ఒకటి సెకండ్ హ్యాండ్ అన్న వర్డ్, సెకండ్ సేల్ అన్న వర్డ్, సెకండ్ ప్రైస్ అనే వర్డ్ రియల్ ఎస్టేట్కి వర్తించదు మేడం, పెరుగుతూనే ఉంటుంది. భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు అన్యాయం పాలు, వేరే పాలైతే అవరు కాబట్టి ఖచ్చితంగా భూమిని నమ్ముకున్న అందరూ బాగుంటారని. అంతే, భూమిని నమ్ముకున్న వాళ్ళు కన్న తల్లిని నమ్ముకున్నట్లుగా భావించవచ్చు. కన్న తల్లిని నమ్ముకున్న వాళ్ళు ఏం ఖరాబ్ గారు, భూమిని నమ్ముకున్న వాళ్ళు కూడా ఖరాబ్ గారు. సినిమాలు చూస్తుంటారా మీరు? చూస్తుంటాం మేడం. ఎవరి సినిమాలు ఎక్కువ చూస్తుంటారు? ప్రతి సినిమా చూస్తుంటాం మేడం. బాగా మూవీస్కి వెళ్ళటం అలవాటు. మా మిత్రులతో మేము మూవీస్కి వెళ్తూ ఉంటాము. కొంచెం పాజిటివ్ టాక్ వచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా మూవీకి వెళ్తాము. మీకు ఫేవరెట్ హీరో ఎవరు సార్? రామ్ చరణ్ మేడం. రామ్ చరణ్ అండ్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు మేడం. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి చాలా నేర్చుకునే విషయాలు ఉన్నాయి మేడం. 1, 2 కాదు, కొన్ని చాలా విషయాలు ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకునేవి ఉంటాయి. సో మేము ప్రతిసారి ఆయన మూవీకి వెళ్తున్నప్పుడు కొన్ని పాయింట్స్ క్యాచ్ చేస్తూ ఉంటాము. మన లైఫ్లో కూడా ప్రతి అప్డేట్ మనకు తెలియాలి అంటే మూవీ ద్వారానే తెలుస్తూ ఉంటుంది జనరల్గా. సో పవన్ కళ్యాణ్ గారిని మేము ఫ్రీక్వెంట్గా ఫాలో అవుతుంటారు. ఓకే, ఆ పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అవుతున్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం కూడా ఫాలో అవుతున్నారు. ఆయన ఒకటే కదా, ఆయన ఆ స్థాయికి రీచ్ అయ్యారు అంటే అది ఒక సామాన్య ఫ్యామిలీ నుంచి డిప్యూటీ సీఎం దాకా ఆయన రీచ్ అయ్యారు అంటే మీనే కాదు ప్రతి ఒక్కరు కూడా అతన్ని ఫాలో అవ్వాల్సిందే. గ్రేట్ మేడం, అది రియల్గా ఆయన హైవరెస్ట్ని రీచ్ అయ్యారు. సో అతన్ని ఫాలో అవుతున్నాము. అతను లీడ్ చేస్తున్న విధానం, డీల్ చేస్తున్న విధానం, ఛాలెంజింగ్ లైఫ్ లీడ్ చేస్తున్న విధానం, ఆ ఛాలెంజింగ్ లైఫ్లో ఆయన ఎంతవరకు సక్సెస్ అయ్యాడు అనేది కూడా మేము క్యాచ్ చేస్తూ ఉన్నాము, ఫాలో అవుతున్నాము. చాలా బాగా సక్సెస్ అయ్యారు. ఓకే, డన్. సో ఫైనల్గా గణేష్ గారు, మా సిగ్నేచర్ స్టూడియోస్ ఆడియన్స్కి కావచ్చు, అలాగే వినాయక చవితి ఇప్పుడు వెళ్ళిపోయింది, వాళ్ళు ఎప్పుడూ వస్తుందని ఎదురు చూసే ఆ అంటే వినాయకుడిని పూజించే భక్తులకు కావచ్చు, మీరేం చెప్తారు మీ మాటలు? మేడం, ముందుగా సిగ్నేచర్ స్టూడియోకి నేను విన్నాను, అందరి ద్వారా తెలుసుకున్నాను. తక్కువ టైంలోనే ఎక్కువ సబ్స్క్రైబర్ని రీచ్ అయిన స్టూడియోలో మొదటి స్థానంలో సిగ్నేచర్ స్టూడియో ఉంది.
ఇంకా 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 ఎంతో ఎంతో ఉన్నత స్థానాలకి సిగ్నేచర్ స్టూడియో రీచ్ కావాలని చైర్మన్ గారిని విష్ చేస్తున్నాము. ఆ వినాయకుడు ఆశీర్వాదాలు కూడాను మన సిగ్నేచర్ స్టూడియో మీద ఉండాలి. మేము మీ సిగ్నేచర్ స్టూడియో కూడా ఉండాలి ఆశీర్వాదం అని చెప్పేసి ఆ వినాయకుని ప్రసాదం మీకు చైర్మన్ గారికి అందిద్దామని ప్రసాదం కూడా తీసుకొచ్చాము. థ్యాంక్ యూ. సో మీలాగా మాకు కూడా ఆ వినాయకుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి. ప్రతి సంవత్సరం మీరు లడ్డు వేలం పట్ల మీరే విన్ అవ్వాలి, మళ్ళీ మేము ఇంటర్వ్యూ చేయాలి. తప్పకుండా. సో విఘ్నాలన్నీ తొలగిపోవాలి, సక్సెస్ఫుల్ గా ఇటు రియల్ ఎస్టేట్ రంగంలో మీరు సెటిల్ అయిపోయి మీ పిల్లలు కూడా చకచకా ఎదిగేసి ఎంతో మందికి మేలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గణేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. ఇంటర్వ్యూ అనగానే వెంటనే వచ్చారు. తప్పకుండా మేడం. థ్యాంక్స్ మేడం. మీకు సిగ్నేచర్ స్టూడియో చైర్మన్ గారికి అందరికీ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.